ఏర్పేడు మండలంలోని పల్లాంపేట హరిజనవాడలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గత 40 సంవత్సరాలుగా ఉంది. దీనిని ప్రభుత్వం విలీనం చేయడం వ్యతిరేకిస్తూ బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెంకటగిరి ఏర్పేడు ప్రధాన రహదారిపై విద్యార్థులు తల్లిదండ్రులు ర్యాలీ చేపట్టి రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడారు. స్కూల్కి మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిన్న గంటలో ఇంత దూరం పోయి చదువుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వము స్కూళ్ళన్నీ కలిపేస్తుంది, మేము వచ్చినామంటే ఎన్ని కలపు అని చెప్పిన ఈ ప్రభుత్వ పెద్దలు ఈరోజు ఈ చారిత్రాత్మకమైన పల్లాంపేటలో ఉన్న 85 నుంచి ఉన్న ఈ స్కూల్ని ఇక్కడ 3, 4, 5 తరగతులు తీసుకెళ్లి అక్కడ కలుపుతున్నారు. మేము చెప్పేది ఈ స్కూల్ ఇక్కడ పెట్టండి, అదనంగా ఇంకొక టీచర్ ఇవ్వండి, అక్కడ స్కూల్ అక్కడే ఉండండి, చిన్నపిల్లలు ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో చదువుకురావడానికి అవకాశం కల్పించాలని మీరందరూ కూడా ఈ ఎమ్మెల్యే గారికి లోకేష్ గారికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ పిల్లలందరూ కూడా వచ్చారు. మననే కలెక్టర్ గారి దగ్గర పోయాం, అందరూ కలెక్టర్ గారికి చెప్పాం, ఈ మహిళలందరూ కూడా వచ్చారు. అయ్యా కలెక్టర్ గారు మీరు డిఆర్పి చెప్పండి, డిఆర్పి చెప్పారు. అదేవిధంగా మ్యాపింగ్ అంటే మనకు తెలియని భాష, ఆడిపోయి మ్యాపింగ్ ఇచ్చారంట, ఈడు ఈ స్కూల్ పోతా ఉందంట. ఇదే అన్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఈ మొత్తం పల్లాంపేటలో ఉన్న అందరూ కూడా ఆ స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి చెప్తున్నాం, అయ్యా పిల్లల జీవితాలతో ఆడుకోబాకండి. మీరు ఇప్పటికే వాళ్ళకి అదే ఇదని చెప్పి ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. నాడు నేడు పేరుతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా ఏం చేసుకోవాలి? ఇక్కడ బాత్రూమ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, పిల్లలకు సౌకర్యంగా ఉంటుంది, ఎవరన్నా రావాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంత దూరం నుంచి అంత దూరం మీరు ఆలోచిస్తారు. ఎవరైనా చెప్పండి, ఇక్కడి నుంచి పల్లాం పోయి హై స్కూల్ ఎదురుగా ఉండే కాళాస్తి రోడ్లో పోయి ఈ చిన్నపిల్లకాయలు పోయి చదువుకోగలరా? ఏమిటి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం? మీరు మిగతా విషయాలు ఎట్టన్నా ఉండండి, చదువు చెప్పాలి. చదువుకుంటేనే కదా ఎవరైనా విజ్ఞానవంతులయ్యేది. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు దరివేశాం? మనకంతా చదువు చెప్పడం లేదు, దరివేశాం. ఆ రోజు అందరూ కూడా వ్యతిరేకించారు. సావిత్రిబాయి పూలే పేదలకు చదువు చెప్పడం కోసం అనేక అవమానాలు పడింది. ఆ రోజు జ్యోతిరావు పూలే పేదలకు చదువు పట్టడం కోసం ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ ప్రయత్నం చేశాడు, నెహ్రూ గారు ప్రయత్నం చేశాడు, ఆ రోజు గాంధీ గారు ప్రయత్నం చేశారు. మన స్వాతంత్ర యోధులు పెద్దలందరూ కూడా వీళ్ళందరికీ చదువు చెప్పాలి. ఆయన చదువుకుంటే జ్ఞానం వస్తుంది, చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారని చెప్తే ఇప్పుడు వీళ్ళు చాలా మందికి చదువుని దూరం చేయడానికి, లేకపోతే వీళ్ళు తొక్కు కట్టే ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ని అభివృద్ధి చేయడం తప్ప ఇంకొకటి కాదనేది మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి నేను కోరుతున్నా, మీకు అందరూ కూడా తెలుసు, ఒకప్పుడు ఈ కేంద్రంలో పోలీస్ స్టేషన్ కూడా ఉండింది. అంత ముఖ్యమైన ఈ కేంద్రం స్కూల్ని అక్కడ కావాలంటే పోలీస్ స్టేషన్ స్థలం కూడా ఈ గవర్నమెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ పెద్దలందరూ కూడా చెప్తున్నారు, మేము ఇస్తాము పెద్ద స్కూల్ కట్టుకోవడానికి 10 సెంట్లు కావాలంటే 20 సెంట్లు ఇస్తాయి. ప్రభుత్వ స్థలాలు లేవా? కాబట్టి అక్కడ కట్టుకోవచ్చు. ఇక్కడ ఏమైనా తక్కువైతే ఇది కరెక్ట్ కాదు. బొజ్జల సుధీర్ రెడ్డి గారు వెంటనే ఆలోచించండి. మీ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయిన ఈ యొక్క ఏర్పేడు మండలంలో ఇక్కడ జరుగుతూ ఉన్న కార్యక్రమం చివరగా ఒకప్పుడు ఎప్పుడు మండలం లేకుండా చేశారు. ఇక్కడ మండలం రావాల్సింది మండలాలు లేకుండా చేశారు. ఇప్పుడు మళ్ళా స్కూల్ వాళ్ళు లేకుండా చేస్తున్నారు. ఇది ఏమన్యాయం అని నేను అడుగుతున్నా. ఇది మండలం కావాలా వద్దా? ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు మన ఏర్పేడుకి పోవాలన్నా, లేకపోతే కొంతమంది కాళాద్రికి పోవాలన్నా, ఏడ వాంపల్లి, ఏడ మేలత్తూరు ఎన్ని పోవాలంటే కష్టం. ఇక్కడ మండలం ఏర్పడితే బ్రహ్మాండంగా ఉండేది. అది రానికుండా చేశారు. మళ్ళా ఇప్పుడు ఈ స్కూల్ కూడా రానికుండా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మొత్తం కూడా ఈ రాజకీయ నాయకులు ఆలోచించాలి. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా మీరందరూ కూడా